అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో నేను ఒక అమెరికన్ ఒక మనిషి నార్మల్గా ఒక రోజు ఎలా ఉంటుందో చెప్తాను. వాళ్ళు పొద్దున్న 5 గంటలకో 6 గంటలకో నిద్ర లేస్తారండి. లేచి బ్రష్ చేసేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతారు. బ్రష్ చేసుకొని మాత్రమే ఆఫీస్కి వెళ్తారు. కొంతమంది అయితే ఆ టంగ్ క్లీనింగ్ కూడా చెయ్యరండి, నాలుక గీరడం కూడా చెయ్యరు. ఇంట్లో వంట లాంటిది ఉండదు. మేకప్, స్నానము ఇలాంటివి మాత్రం తప్పకుండా ఉంటాయి. ఆ ఫింగర్స్కి మంచి మెయింటెనెన్స్లు, నెయిల్ పాలిష్లు, పైనకెళ్ళి డెకరేషన్ సామాను, అది ఫింగర్స్కి బాడీకి కనిపించడానికి పైన స్ప్రేలు, ఆ స్మెల్లు వచ్చేటివి మాత్రం బాగుంటాయి. కానీ చాలామంది దగ్గర ఒక 60 నుంచి 70% మంది ఇక్కడ పొద్దున లేచి మోషన్కి 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి, ఇంకా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారండి 10 రోజులకు ఒకసారి, 15 రోజులకు ఒకసారి వాష్రూమ్ పోయేటోళ్ళు కూడా ఉన్నారు. మోషన్ బౌల్ క్లీన్ చేసుకునేటోళ్ళు. వాళ్ళకి రోజు పొద్దున పోవడానికి టైం లేదండి. ఒక విషయం. రెండో విషయం ఏంటి అంటే, ఇక్కడ ఉండే ఫుడ్ అంతా చాలా ప్రిజర్వేటివ్స్ తోటి కలుషితమైన ఫుడ్ ఉంటుంది కాబట్టి రాదండి పొద్దున కూడా. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో నుంచి పోషకాహారాలు వెళ్ళేదాన్ని బట్టి మన శరీరము ఉంటుంది, దాన్ని బట్టే మన బాడీ కూడా బిహేవ్ చేస్తుంటుంది. ఫైబర్ కంటెంట్ బాడీలోకి మంచిగా వెళ్ళింది అనుకోండి, పొద్దున లేవగానే ఒక 5-6 అవర్స్ నిద్రపోయిన తర్వాతకి లేవగానే మనకి మోషన్ ఆటోమేటిక్గా వస్తుంది. కానీ ఇక్కడ ఫుడ్లు అన్నీ ఎట్లుంటాయని, అన్నీ ప్రాసెస్డ్ ఫుడ్, అన్నీ స్టోర్డ్ ఫుడ్, ఫ్రిడ్జ్లలో నెలల తరబడి పెట్టుకొని తర్వాతకి వేడి చేసుకొని మైక్రో ఓవెన్లో పెట్టుకొని తినే ఫుడ్ కాబట్టి ఆ ఫుడ్లో రావాల్సిన శరీరానికి కావాల్సినవి దొరకవు. కాబట్టి వాళ్ళకి పొద్దున రాదు కూడా. అది వాళ్ళ సిస్టమ్ మిస్టేక్ ఉంది, అది వాళ్ళ మిస్టేక్ కూడా ఉంది. వాళ్ళు పొద్దున పోవాలని కూడా పెట్టుకోరు. అది వచ్చినప్పుడే పోతారు. అది ఎన్ని రోజులకు వచ్చినా పర్లేదు, కానీ అది వచ్చినప్పుడు మాత్రమే పోతారు. సో పొద్దున 6 లోపల ఆఫీస్కి వచ్చేస్తారు. 8 ఆ టైంకి మాత్రం ఆఫీస్లో ఏం దొరికితే అది బ్రేక్ఫాస్ట్ తినేస్తారు. అది వర్క్ చేసే వాళ్ళు అయితే. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 o'clockకి మళ్ళీ టైంకి లంచ్ తినేస్తారు. ఈవినింగ్ 3-4 అట్లా క్విట్ చేసేస్తారండి. వేరే జాబ్లు ఏమన్నా ఉంటే ఆ తర్వాతకి ఈవినింగ్ వెళ్ళాక చూసుకుంటారు. మళ్ళీ వర్కింగ్ ఆన్లైన్లో ఏమైనా బిజినెస్లు ఏమైనా, వేరే జాబ్స్ ఏమైనా, ఏవైనా సరే. ఇక్కడ సిటిజన్స్కి చాలా ఆప్షన్స్ కదా, సో అట్లా చేసుకుంటారు. ఒకటే జాబ్ ఉన్న వాళ్ళు మాత్రం సాయంత్రం వెళ్ళాక ఒకటే జాబ్ చేసేవాళ్ళు పార్టీలు, పబ్బులు, ఎంజాయ్మెంట్లు, బాయ్ ఫ్రెండ్లతో తిరగటాలు, డేటింగ్లు చేయటాలు, డేటింగ్ యాప్లలో చాలా యాక్టివ్గా ఉండి పార్ట్నర్ని వెతుక్కోటాలు, ఇలాంటివి చేస్తుంటారనమాట. అదే స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్స్ది కూడా సేమ్ అట్లనే ఉంటుంది. పొద్దున లేస్తారు, వచ్చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేసేస్తారు, మధ్యాహ్నం తినేస్తారు. స్టూడెంట్స్గా ఉన్నప్పుడు చదువుకునేటిది ఇక్కడ చాలా ఉంటుందండి. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, రాత్రి నిద్రలు రానియకుండా చేసుకోవటం కోసం కాఫీలు కప్పుల మీద కప్పులు తాగుతారండి. అందులో కెఫీన్ ఉంటుంది. ఆ కెఫీన్ ఏం చేస్తుందంటే మనిషికి నిద్ర అనేటిది రానియకుండా ఓవర్ ఎగ్జైటెడ్గా చేస్తుంది. అంటే లోపల నాడీ మండల వ్యవస్థ, బ్లడ్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. అబ్నార్మల్ అయిపోతాం. అట్లా చేసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే రాత్రిలో నిద్రపోకుండా 1 రోజు 2 రోజులైనా ఉండి సర్వైవ్ అవ్వగలిగేలాగా చూసుకుంటారు. అసలు అట్లా చేసి నేను కొంతమందిని చూసినానండి షాపింగ్ మాల్స్లలో. వాళ్ళు ఒక 20 ఏజ్ 30 ఏజ్ ఉంటారు, కానీ వాళ్ళు చేతులు ఇట్లా ముసలోళ్ళు వణుకుతారు కదా. 80, 70, 80 దాటిన వాళ్ళు ముసలోళ్ళు ఏమన్నా గ్లాస్ పట్టుకున్నా, ఏమైనా తింటున్నా, మెడిసిన్ వేసుకుంటున్నా ఇట్లా వణుకుతుంటారు, చూసినారా? అట్లా వణుకుతుంటారండి. మన ఇండియన్స్కి అయితే పొద్దున్న లేచి మొత్తం శరీరము లోపల ఇంట్లో మొత్తం నీట్ చేసుకొని, వంటకి పొద్దున్నకి కుక్ చేసుకొని, మధ్యాహ్నానికి కుక్ చేసుకొని, మధ్యాహ్నానికి బాక్స్ పట్టుకొని వస్తాము. మనం ఈ జీవన విధానంలో పడితే అయితే మనకి ఎలా ఉంటుందంటే చాలా ఎక్కువ పరుగు తీస్తుంటాం అన్నమాట. మనం ఎక్కువ స్ట్రెస్డ్ అయిపోతాము.
అంటే ఇండియన్స్ ఒకవేళ ఇట్లా పొద్దున కుక్ చేసుకొని మధ్యాహ్నం కుక్ చేసుకొని తినిపోయేలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు యూఎస్కి వస్తే మనం బయటన కొనుక్కొని తినము, మనీ స్పెండ్ చేయబుద్ధి కాదు. అది కాకుండా ఆరోగ్యానికి వాళ్ళు మంచి చేసేలాంటి ఫుడ్ అయితే ఇవ్వరు కాబట్టి వీ డోంట్ బిలీవ్ దట్ ఫుడ్. మనం నమ్మము, కొనుక్కోము, తినము. సో మనం పొద్దున లేచిన దగ్గర నుంచి పరుగు ఉంటుంది అన్నమాట. ఎట్లా అంటే పొద్దున లేచి నీట్ చేసుకోవాలి, వంట చేయాలి, మళ్ళీ కాల్స్ ఉంటాయండి ఎర్లీ మార్నింగ్, స్టేటస్ కాల్స్ అని 6:30కి 7 గంటలకి 7:30కి 8 గంటలకి ఒక 2 గంటలు అయితే కంటిన్యూస్ కాల్స్ ఉంటూనే ఉంటాయి. ఆ కాల్స్ ఉంటూ అవి వింటూ వాటికి ఆన్సర్ చేస్తూ మన పనులు మనం చేసుకుంటూ ఇంట్లో వాళ్ళకి వండి పెడుతూ మన బాడీని మనం చూసుకుంటూ మన హెల్త్ని మనం చూసుకుంటూ పని చేయాల్సి వస్తుంది ఇక్కడ యూఎస్లో ఉంటే. ఇంత స్ట్రెస్డ్ లైఫ్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్సే ఉంటుంది మనం ఇండియాలో ఉన్నప్పుడు దాంతో కంపేర్ చేస్తే. ఇప్పుడు ఇక్కడున్న వాళ్ళు అసలు యూఎస్లో మొత్తం ఇంట్లో ఉండిపోయేలాంటి వ్యవస్థ అనేటిది లేదన్నమాట. అది ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయితేనో ఒక 70-75 ఏజ్ క్రాస్ అయిన తర్వాతకి వాళ్ళు 65 క్రాస్ అయిన తర్వాతకి 65-70 క్రాస్ అయిన తర్వాతకి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకొని ముసలి వాళ్ళు ఇంట్లో మాత్రమే ఉండే వాళ్ళు మాత్రమే ఇంట్లో ఉంటారు. మిగిలిన వాళ్ళు ఎవరు అసలు ఇంట్లో ఉండరండి. ఎవ్వరు ఎందుకు ఉండరో తెలుసా? ఏదన్నా పని ఉండాలి, లేదా ఎవరైనా మనుషులు ఉండాలి, లేదా మనకి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని అయిపోయిన తర్వాతకి మనం వేరే పనులు చేసుకునే తీరు అయినా ఉండాలి. అట్లా ఏ పరిస్థితి లేకుండా నువ్వు ఇంట్లో రోజు ఒక్కదాని మాత్రమే ఉంటుందంటే పిచ్చిలేస్తుందండి మనకి. అందుకనే ఇక్కడ ఎవ్వరూ ఖాళీగా ఉండరు, ఎవ్వరూ ఇళ్ళల్లో ఉండరు. పొద్దున లేచిందంటే వర్క్లోకి వెళ్ళిపోతారు. సాటర్డే సండే మాత్రం ఫుల్ ఎంజాయ్మెంట్కి పెట్టుకుంటారు. ఇంకా మస్తు టైం స్పెండ్ చేసుకుంటారు సాటర్డే సండే మాత్రం. బయటికి ఎక్కడికి పోతే అక్కడ తింటాలు, తిరగటాలు, ఫ్రెండ్స్లు, డేటింగ్లు, ట్రిప్పులు, కొత్త కొత్త ప్లేసులు చూడడానికి కార్లు వేసుకొని మొత్తం అంత ఎట్లుంటుందంటే ఎంజాయ్మెంట్ లైఫ్ అన్నమాట.